నారా చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలియజేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగువాడి సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని తెలిపారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు పయనిస్తూ రాజకీయ రంగంలో తెలుగువాడి ఖ్యాతిని పెంపొందించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎంతగానో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు సాగుతూ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా తెలుగువారు ఎంతో గౌరవంగా ఆత్మవిశ్వాసంతో వేలాది మంది ప్రపంచ దేశాల్లో శాసించే స్థాయికి ఎదిగారంటే దాని ఆలోచన కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతోనే ఈరోజు ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగువారు అత్యున్నతమైనటువంటి స్థానంలో ముందుకు సాగుతూ ఉన్నారంటే ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి దక్షుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలుగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక పక్కన డ్వాక్రా రుణాలతో పాటు నిన్న స్త్రీ శక్తితో పాటు తల్లికి వందనం పేరుతో వేలాది మంది పిల్లలకి చదివించేటువంటి కార్యక్రమాలు కానీ, అంతేకాకుండా జన్మభూమి కార్యక్రమం ద్వారా లక్షలాది మంది భారతదేశం వైపు చూసేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన ఆలోచించేటువంటి విధానం మనందరం కూడా ఒక్కసారి గుర్తెరగాలి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే, వరల్డ్ థింగ్స్ టుమారో. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేటువంటి విషయాన్ని ప్రపంచం రేపు ఆలోచిస్తుందని చెప్పి గొప్ప గొప్ప మహానుభావులు చెప్పినటువంటి పరిస్థితులు. అటువంటి నాయకుడి మార్గదర్శకంలో తెలుగుదేశం పార్టీ మరింత ప్రజాసేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ మేమందరం కూడా ఆయన నాయకత్వాన్ని ఈ ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని దేశంలోని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను.